రైట్, ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందాం. మోషబో ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు ప్రేమ గల మా కన్న తండ్రి కృప గల దేవ మీ అభయన నామకి వేలాది వందల సూచనలు సంవత్సరాలు చేయండి కోణం తండ్రి ఇటురీగా తండ్రి మేము ఇటురీగా తండ్రి వాక్యం చేయించడం మా మీ ధన బాలని శక్తి జ్ఞానాన్ని తండ్రి ఇటురీగా తండ్రి మేము చాచుండగా మాకు మేము లోతైన సందర్భానికి వెళ్ళి తెచ్చుకురా చూడండి తండ్రి మా మనోరత్నాలు తెరవండి తండ్రి ఇంకా రెండు దినాలు ముట్టుబడి నదురైన యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జయగడ ప్రార్థన. ప్రార్థన ఫలితం వ్యర్థం ఖర్చుగా మమ్మల్ని ట్రీగా దించి అంత ట్రీగా తండ్రి ఈ ట్రీగా తండ్రి యోగందమే పదవచ్చాను చదువుతుండగా తండ్రి మీదని సత్యని తండ్రి ఈ రోడ్ ట్రీగా తండ్రి వాకింగ్ చదువుతుండగా మమ్మల్ని రచన తెలిసిలా చేయింది రోడ్ ట్రీగా తండ్రి వాకింగ్ చదువుతుండగా తండ్రి ఆంధ్ర కృపలా చేయింది రోడ్ ట్రీగా తండ్రి ఇంకెవరైతే అందరూ అందరూ ముట్టి వస్తుంది రోడ్ ట్రీగా వాకింగ్ చదువుకున్న తండ్రి మీదని సత్యని అని తండ్రి రోడ్ ట్రీగా తండ్రి ప్రార్థన చేసుకుందాం. మరొక ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభు. తండ్రి, ఈ 2026 సంవత్సరము జనవరి మాసము 5వ దినంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభు. మీ యొక్క సహాయ సహకారాలు ఈ దినములో మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని తండ్రి మేము చదవడానికి నాయన బైబిల్ పఠనంగా మీ మాటలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అలాగే నీ బిడ్డలు ఈరోజు ప్రార్థన చేశారు ప్రభావ. ప్రార్థన పట్ల సరైనటువంటి పదాలు నీ బిడ్డలు పలుకుటకు వారి నాలుకను వారి యొక్క నాయన తండ్రి స్వరమును ముట్టండి తండ్రి. ప్రార్థన పట్ల మరింత పట్టుదలను ఆసక్తిని వారిలో ప్రేరేపించండి తండ్రి. అలాగే ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన నీ బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి యొక్క సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని తండ్రి నాయన, మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, ఈ యొక్క సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మా వలి వారు కూడా నాయన ఇంతకంటే గొప్పగా చక్కగా పరిచర్యలు చేస్తున్నటువంటి బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఒకరిగా మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి తలాంతును బట్టి, మీరు మాకు ఇచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఇదిగో ఎట్టి రీతిగా నాయన మీకు స్తుతులు చెల్లించడానికి తండ్రి, మేము జ్ఞానం సంపాదించుకోవడానికి, తెలివిని సంపాదించుకోవడానికి, బుద్ధిని సంపాదించుకోవడానికి మేము ఆతురత పడుతుండగా తండ్రి, మీ అందమైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపమని నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను,
ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకిన నాకు ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, మంచిది నాయన. మరొక సమయంలో రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకుందాం ప్రియులారా. యోబు గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికేదను. నా మీద నేరము మోపకుండకుము. నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావు. నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? తర్వాత మాట, దుష్టుల ఆలోచన మీద దయాదృష్టించుట సంతోషమా? నీ హస్తాకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించెదవా? నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినము వంటివా? 6వ వచనం, నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపించువాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు నీ వేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపము ఏల వెతుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఎన్నో వచనం? 10. తను జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములలో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండినను నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టెదవు. నా దోషమునకు పరిహారము చేయదువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై అతిశయపడను. అవమానముతో నిండుకొని ఏముంది అక్కడ?
నాకు కలిగిన బాధను తలంచుకుందును. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి కొత్త సాక్షులు పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసేదవు. గర్భములో నుండి నీ వేళ నన్ను వెలుపలికి రప్పించితివి. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్టే ఉండును. గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలికి రాజాలని తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు చీకటి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మంచిదండి. మరి రాత్రికాల సమయంలో ఈ బైబిల్ పఠనంలో భాగంగా, కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యోబు గ్రంథము 10వ అధ్యాయం దగ్గరికి మనం రాగలిగాం. దేవుని యొక్క మహాకృపను బట్టి క్రమం తప్పకుండా మరి పరిచర్యను ముందుకు జరిగించడానికి దేవుడు మరి మన పట్ల అలా తీసిన దేవుడు మన పట్ల ఎంతో కృపను దయచేసి, ఆయన సహాయాన్ని దయచేసి మరి చక్కగా ఆయన లేఖనాలను చదువుకునేటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మొదట మనకు అనుగ్రహించారు ఆయన. ఈ సమయంలో మనం వృధాగా సమయాన్ని పాడు చేసుకోవచ్చు. ఆ మొబైల్ చూసి ఏదైనా మనకు నచ్చినటువంటి చిత్రాలని, మనకు నచ్చినటువంటి వీడియోస్ని చూసి మనం ఈ శరీరాన్ని ఆనందపెట్టుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ దినాల్లో ఈ సమయాల్లో అట్టి రీతిగా మనం ఆనందించాం, సంతోషించాం. అయితే మరి ఇప్పుడు కాలము సంకుచితముగా ఉన్నది కనుక, కాలం బహు తక్కువగా ఉన్నది కనుక మరి 2026 సంవత్సరంలో దైవ సేవకులు మనల్ని ప్రేరేపించినట్లుగా మరి ఈ 2026 సంవత్సరంలో బైబిల్ అంతా మనం స్టడీ చేయాలని వారు మనకి తెలియజేశారు. ఈ 2026 సంవత్సరం మనం ఏమైపోవాలి, ఇప్పుడు బైబిల్ అంతా చదివేయాలి. అయితే మరి మన కుటుంబ ప్రార్థనలో రోజుకు ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం కనుక దేవుడు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? అయితే ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు మరి మనం దేవుని సన్నిధిలో కుటుంబంలో కూడుకునేలాగా, మరి ఏ ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు లేకుండా దేవుడి పరిచర్యను దీవించేలాగా మనందరం కూడా కృపదయతో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం నేటి పరిచర్యలో. సరే, ఇప్పుడు యోబు గ్రంథము 10వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడుతున్నారు. 9, 10 అధ్యాయులు ఎవరు మాట్లాడుతున్నారు? యోబు గారు. 9, 10 అధ్యాయులు కూడా. 8వ అధ్యాయం ఎవరు మాట్లాడారంటే రెండవ ఆదరణకర్త అయినటువంటి బెల్దద్ గారు మాట్లాడారు. బెల్దద్ గారు మాట్లాడిన మాటలకి సమాధానాలు 9వ అధ్యాయం నాటి కాల సమయంలో మనం నేర్చుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో 10వ అధ్యాయం ద్వారా యోబు గారు మరి ఏమని స్టేట్మెంట్ చేస్తున్నారో మనం ఒకసారి విందాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది అంటున్నాడు ఆయన. ఏం పుట్టిందంటమ్మా ఆయన బ్రతుకునందు? ఆయనకు విసుగు పుడుతూ ఉంటుంది. ఎవరి బ్రతుకులో అయినా విసుగు అనేటువంటిది వస్తూనే ఉంటుంది. అయితే దాటిని మనం తట్టుకోవాలి. మనం ఎందుకు తట్టుకోవాలంటే ఒక మాట రాయబడింది నూతన నిబంధన గ్రంథంలో, మనము విసుగుక మేలు చేయదు అని అన్నాడు. అంటే మేలు చేసే విషయంలో ఎలా ఉండకూడదు, మనము
విసుగుపోకూడదు. ఇక్కడ యోబు గారికి ఆయనకు వచ్చినటువంటి శ్రమను బట్టి, కష్టాలను బట్టి ఆయన ఏమైపోయారనంటే విసుగు చెందుతున్నాడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చేదని అంటున్నాడు. నన్ను ఎవరో అడ్డుకోవద్దు, నేను అంగలారుస్తాను అంటున్నాడు. ఈ అంగలార్పు అంతా పోతే తనకు ఉన్నటువంటి ఆ బాధ, కష్టం అంతా కూడా తీరిపోతుంది. ఎలాగా? దుఃఖము కన్నీటి ద్వారాగా వస్తుంది అనమాట అంగలార్పు. ఏమండి? అదే అన్నాడు, అంగలార్పు గలవారిని దేవుడు ఏం చేస్తానని కీర్తన ఒక మాట రాయబడిందంటే పరిశుద్ధ గ్రంథంలో, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అన్నాడు కదా. ఇప్పుడు అలాగే యోబు గారు అంగలార్పును కూడా దేవుడు ఎలా మార్చాడు? అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన 2వ వచనంలో, నేను అడ్డు లేకుండా అంగలార్చేదును, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదును, నా మీద నేరం మోపకుండుము, నా మనోవ్యాకులము కొలది నేను పలుకుతాను, నాకు విసుకుంది, నాకు అంగలార్పు ఉంది. అయితే వీటినన్నిటినీ మనసులో పెట్టుకుని నా మీద నేరం మోపవద్దు, నేను అంగలార్చినందుకు నేరం మోపవద్దు, నేను విసుకుంటున్నందుకు నేరం మోపొద్దు. కొంతమంది వీడు ఏంటంటే ఇంకా అత్తమల్లి విసుకుంటున్నాడని ఇతరుల మీద మనం నేరం మోపుతూ ఉంటుంటాం కదా. యోబు గారు కూడా తనకు వచ్చినటువంటి ఆ కాయను బట్టి, కష్టాన్ని బట్టి నా మీద ఏం చేయదన్నాడు ఆయన? నేరం మోపవద్దు. మనం ఈజీగా ఇతరుల మీద నేరం మోపేస్తాం. నేరం మోపేవారు ఎవరనంటే అపవాది. తన సహోదరులందరి మీద వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేరం మోపుతున్నాడు. నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. దేవునితో యోబు గారు ఏం చెప్తున్నాడు? నీ వేళ నాతో వ్యాజ్యమాడుతున్నావు, నా కుమారుడు కాబట్టి నేను నీతో వ్యాజ్యమాడతాను అంటాడు ఆయన. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడో అంటే తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలాగే ఇక్కడ యోబు గారు కూడా తన ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయము అని నేను దేవునితో చెప్పేదును. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? అవును కదా. దేవునికి దౌర్జన్యం, అన్యాయం, అక్రమం చేస్తే సంతోషంగా ఉంటాడు దేవుడు, బాధపడుతూ ఉంటుంటాడు. అలాగే దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఇండుటి సంతోషమా? దుష్టుడు ఆలోచన ఉంది, ఇతరులను ఎలా పడగొట్టాలి, ఇతరులను ఎలా చంపాలి అని దుష్టుడు ఏం చేస్తాడు? ఆలోచిస్తూ ఉంటుంటాడు. దుష్టుడు ఆలోచన మీద దయా దృష్టి ఉంచకూడదు. దుష్టుడు ఆలోచన చొప్పున మనం నడవద్దని వాక్యము సెలవిస్తుంది. అయితే యోబు గారు మాట్లాడుతున్నారు, నీ హస్తాకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? దేవునితో అంటున్నాడు అనమాట యోబు గారు. నీ హస్తాకృత్యములు అనగా దేవుని చేతులతో చేయబడినటువంటి వాటిని తృణీకరిస్తే నీకు సంతోషమా అని మాట్లాడుతూ దేవుణ్ణి అంటున్నాడు, నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? దేవుని నేత్రాలు మనలాంటి నేత్రాలు అయితే కాదు. దేవుని కనుదృష్టి ఎక్కడ దాకా చూస్తుంది? దేవునికి కనబడిన సృష్టం ఏది కూడా లేదు. ఆయన ఆకాశం నుంచి చూస్తే ఈ సర్వలోక రాజ్యాలన్నీ కూడా కనబడతాయి ఆయనకి. మనం కన్ను తెరిచి చూస్తే మన ఇల్లే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ బయట ఎక్కడ ఏముందో మనకు తెలియదు. మన బండి దగ్గర ఎవడున్నాడో తెలియదు, ఈదులో ఎవరున్నారో తెలియదు. పోనీ ఈదులో మసులుతారు కాబట్టి ఇళ్ళ శబ్దాలు వినపడతాయి. అవతల వీధిలో ఎవరున్నారో మనకి, కానీ దేవునికి అందరూ తెలుసు. అదే అంటున్నాడు, నీ నేత్రములు నరుల నేత్రములు వంటివి అయితే కాదు అని యోబు గారికి అర్థమైంది. నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడువా? నరులు ఆలోచించినట్లు ఆలోచిస్తారు. మనం ఏం తినాలి, ఏం త్రాగాలని ఆలోచిస్తాం. దేవుడు ఈ సృష్టిని అంతటిని ఎలా నడిపించాలి, దీన్ని ఎలా పోషించాలి, దీన్ని ఎలా కాపాడాలని, ఏమంటే ప్రతిరోజు ఈ సృష్టికి నూతన వాత్సల్యాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినం వంటివా? నరుల ఆయుష్కాల సంవత్సరాల దినాలు ఎన్నాలో 60, 70, 30, 40, 20, 10, 5, 6 అంతే కదా నరుల యొక్క సంవత్సరాలు. నేను దోషిని కానని ఇక్కడ మరలా అంటున్నాడు. దేవుని గురించి ఇంత గొప్పగా చెప్పి మరలా అంటున్నాడు, నేను దోషిని కాను, నీ చేతిలో నుండి విడిపించగల వాడెవడనూ లేడనియు నీవు ఎరిగియుండియు నీ వేళ నా దోషముల గురించి విచారణ చేయుచున్నావు. నీవు నా దోషాల గురించి విచారణ చేస్తున్నావు కదా. ఎందుకనంటే నీ చేతిలో నుంచి నన్ను ఎవడూ విడిపించలేనిడనే కదా నువ్వు నాతో వ్యాజ్యమాడుచున్నావు అని యోబు గారు ఎంత ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు, దేవునితో చెబుతున్నాడు, స్నేహితులతో మాట్లాడుతూ. నా పాపమును ఎలా వెతుకుచున్నావు అంటున్నాడు చూడండి మరలా. నీవేళ నా దోషముల గురించి విచారణ చేయుచున్నావు, నా పాపం ఎలా వెతుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను
నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగటమట్టిగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? మట్టిలోంచి నన్ను చేసావు, మరలా నన్ను మన్నుగా చేసేస్తావా తండ్రి అని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనకి భాగాలు ఇక్కడ సెలవిస్తుంది. ఆయన్ని యోబు గారిని దేవుడు ఎలా చేశాడట? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. పాలు ఏమండి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిది కదా. దైవ సేవకుల పాట కూడా రాశారు కదా మనకి, చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నీవు నన్ను సంధించితివి అని. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపముల గురించి నీవు నీ హృదయములో ఆలోచించితివి. నా పాపాల గురించి, నా అపరాధాల గురించి నువ్వు ఏం చేసావని అడుగుతున్నాడు దేవుని. హృదయంలో నీ హృదయములో ఆలోచించుకుంటూ నా లోపములను గురించి ఈ అభిప్రాయం నీకుండిన ఎడల నీకుండినని నేను ఎరుగుదాను. అంటే దేవుని కూడా ఏం చెప్తున్నాడు, ఈ అభిప్రాయాలు నీకున్నాయి, ఈ ఆలోచన జయగాడు, ఈ అభిప్రాయాలు నీకున్నాయి, ఈ ఆలోచనలు నీకున్నాయని యోబు గారు చెబుతున్నాడు అనమాట. చూడండి, ఇన్ని మాటలు వీళ్ళకి ఎలా వస్తున్నాయంటే దేవుని గూర్చినటువంటి సంభాషణ చేస్తున్నారు. అది నాయన. అందుకనే దైవ సేవకులు పురుషులతో సబ్జెక్ట్ డిస్కషన్ చేయాలంటున్నారు వాళ్ళు. దైవ సేవకులు సబ్జెక్ట్ని ఏం చేయాలంటే మనము డిస్కషన్ చేయాలి. ఇప్పుడు నలుగురు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు చూడండి, యోబు గారు ఎన్ని విలువైన సమాచారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, అందిస్తున్నాడు. ఇవన్నీ ఆయనకి ఎలా వచ్చినాయి? దేవుని బట్టి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు ఈయన. ఆయనకి విసుగు వచ్చింది, అంగలార్పు ఉంది, ఆయనకి బాధ ఉంది. ఇవన్నీ ఎలా చెప్తున్నారు చూడు. నీ నేత్రాలు నరుల నేత్రాలు వంటివి కాదు, నువ్వు మనుషులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించవని. ఇవన్నీ ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు? దేవునితో సహవాసం చేశాడు కనుక. ఈరోజు కూడా 26 పుస్తకాలతో మనం కూడా సహవాసం చేయగలిగినట్లయితే దేవుని యొక్క జ్ఞానం అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఏనా? ఇంకేమంటున్నాడో మనం ఇంకా ముందుకెళ్ళి ఆలోచించేద్దాం. ఈ అభిప్రాయం నీకుండినని నెరవేరుదును, నేను పాపం చేసిన ఎడల నీవు దానిని కనిపెడతావు. జయగడు యోబు గారు ఏమంటున్నారు? నేను పాపం చేసినా నువ్వేం చేస్తావని చెప్పినాడు? కనిపెడతావు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషి ఉండినను అతిశయపడను అంటున్నాడు. చూడండి, కొంతమంది నిర్దోషిగా ఉన్నారనుకో, నేను ఏ పాపం చేయట్లేదు కానీ, నేను ఏ తప్పు చేయట్లేదు కానీ చాలా ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కానీ యోబు నేను అలాంటి వాడిని కాదు అని అంటున్నాడు. నేను నిర్దోషినై ఉండిన నేను అతిశయపడను, అవమానముతో నిండుకొని ఉన్నాను అంటున్నాడు. మరలా ఎలా ఉన్నాడట ఆయన? అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడతెగక నీ ఆశ్చర్యకరమైన బలమును నీవు నా మీద చూపెదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందు. ఎలా వేటాడుతున్నాడు దేవుడు? సింహము వేటాడుతుంది కదా ఒక జంతువుని తన ఆహారం కొరకు. జింకని చూపిస్తూ ఉంటుంటారు మనకి సినిమాల్లో అప్పుడప్పుడు. జింక వేటాడుతూ ఉంటుంది అనమాట. ఏంటది? సింహం, పులి. ఏమో ఎందుకని? దానికి ఆ జింక మాంసం అంతా రుచిని ఇస్తుంది అనమాట. మనం ఈరోజు మేక మాంసము, లేదంటే కోడి మాంసము, ఇంకా ఇతర మాంసాలు మనం తింటున్నాం కదా. అవి మనం తినడానికి మనకి ఎంతో రుచిని అయితే ఇస్తాయో, అలాగే ఇక్కడ నన్ను నువ్వు వేటాడుతున్నావు, దేవుడు వేటాడుతున్నాడంటే యోబు గారిని. అవును ప్రియులారా, నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే వెంటాడుతున్నాడు. ఎలాగా? పాపమును విడిచి పారిపోరా నాయనని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ ఈ ప్రేరేపణ ఎవరు కూడా లెక్క చేయట్లేదు ప్రియులారా. కనుక ఇంకేమన్నాడు మనం చూద్దాం. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను నిలిపేదు అంటున్నాడు. ఎడతెగక నా మీద ఉగ్రత పలుకుతున్నావు అన్నాడు. ఎడతెగ సమూహము వెనక సమూహము నా మీదకి రాజేస్తుంది. జయగడేలాగా గర్భములో నుండి నీ వేళ నన్ను వెలుపలికి తీసిది. మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన? బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాడు. మరలా నన్ను ఎందుకు పుట్టించావు? తల్లిలో ఎందుకు పెట్టావు? నాకు చేతులు నువ్వు నిర్మించావు, కాళ్ళు నిర్మించావు, కన్ను నిర్మించావు, చర్మంతో కప్పు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే బాధ వేసుకొచ్చేస్తుంది మరలా. అంతకుముందు మరలా దేవుడు ఎంత గొప్పవాడో చెబుతున్నాడు. దేవుడు ఆయన ఏం చేయగలదో చెబుతున్నాడు. మరలా నేను ఎలాంటి వాడిని, నేను ఎంతటి వాడిని అంటున్నాడు. చూడు, మరలా గర్భంలో నుండి నీవు నన్ను వెలుపలికి ఎందుకు రప్పించేది? అప్పుడే ఎవరో చూడకుండా నేను ప్రాణం విడితే నాకు మేలు కదా. అప్పుడు నేను లేనట్లే ఉండును, నేను చక్కగా ఉండును. గర్భంలో నుండి సమాధి కొనిపోయి ఉంది ఎంచగానే నా దినములు కొంచెముగా ఉండును.
తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకును మరణాంధకారము గల దేశమునకును కటిక చీకటి గాఢాంధకార దేశమునకును భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకును వెలుగు లేక చీకటి గల దేశమునకును నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము అని అంటున్నాడు. మరణాంధకార దేశము ఏమండి, అంధకార దేశము ఏమండి, ఎన్ని మాటలు కడిగి చీకటి గల దేశము అన్నట్లోనికి వెళ్ళిపోతానంటున్నాడు యోబు గారు. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, శ్రమ అనుభవిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు, హింసలు అనుభవిస్తున్నారు ఎవరు? యోబు గారు. కనుక దాంట్లో నుంచి ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయంటే శ్రేష్టమైనటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. ఏ మాటలు వస్తున్నాయి నాయన? శ్రేష్టమైనటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. దేవుని గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. అలాగే తన ఆత్మీయ జీవితం ఎలాగుందో కూడా చెప్పుకుంటున్నాడు. మంచిది నాయన. ఇలా మరి యోబు గారి మాటల ద్వారాగా మాట్లాడుతూ మరి దేవుణ్ణి ఏమి దూషించినట్టుగా కానీ దేవుణ్ణి మరి గాయపరిచినట్లు కానీ మనకి ఎక్కడ కనపడదు. కొన్ని సందర్భాల్లో దేవా నన్ను ఎందుకు ఇలా చేసావని తన మీద తాను నేరారోపణ చేసుకున్నాడు తప్ప దేవుని మీద నేరారోపణ చేయలేదు. కనుక యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అని యోబుని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు మరి నిన్ను చూసి నన్ను చూసి దేవుడు మరి యోబుని గురించి ఎలాగైతే చెప్పుకుని సాతాను దగ్గర దేవుడు ఆనందపడ్డాడు, మన గురించి కూడా ఎవరి దగ్గర చెప్పాలి? దెయ్యంగాడి దగ్గరే చెప్పాలి. నా కుమారుడు చూడరా మోషేబాబు, నా కుమార్తె చూడు జైతేలి, నా కుమారుడు చూడు దొరబాబు అని చెప్పాలి. అని చెప్పాలంటే మనం ఏం చేయాలి? నిరంతరము దేవునిలోనే, కుటుంబ ప్రార్థనలోనే, వాక్యంలోను, సంఘ సహవాసంలోను మనం ముందుకు వెళితే దేవుడు మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మనం వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు పర్వమా గణతనంగా మీ గణతను మా ఇంటిగా మీ గణతను ఇట్రీగా తండ్రి ఇట్రీగా తండ్రి మేము ఎలా వాక్యం వద్దండి ఆ వాక్య తండ్రి మేము పిల్లి చెట్టు వరకు ఆగండి మా రథరంతరంగా ఫయించరా చూడండి తండ్రి ఇట్రీగా తండ్రి ఇట్రీగా తండ్రి యోబు గారి గురించి నేర్చుకున్న తండ్రి ఆ వాక్య తండ్రి మేము పిల్లి పెట్టి పెట్టుకోవాలి మా రథరంతరాలను నేర్చుకునేలా చూడండి తండ్రి. ఇంకా మేము మాకు సంపూర్ణమైన ఇద్దరిని తండ్రి కలిసి నాలుగు రొంతన ముట్టి సతబండి నదుడు శ్రీకృష్ణ పరచండి రామే. ప్రార్థన ఫలితం ఫలితం ఖర్చుగా మమ్మల్ని రేగతి నుంచి ఎంత రోటరీ కదండి ఈ ట్రీ కదండి వాకింగ్ చదువుతుంది మీరు సత్ని గారిని ఇచ్చింది ఎంతమంది రోటరీ కదండి ఈ రోటరీ కదండి మేము యోగగానే నేర్చుకుని 10 గంటలు నేర్చుకున్న చేసి నీకు ఎంతమంది అందరూ లోతుల్లోకి వెళ్ళి నేర్చుకునేలా చేసి నీకు ఎంతమంది రోటరీ కదండి. నేను కాస్త మీరు ఎక్కడి నుంచి కాసి కానీ ఎంతమంది రోటరీ కదా మాకు జరుగు మా మనోరత్న తెలిసినలా చేసి నీకు ఎంతమంది ఇంకా రూపాయలు ముట్టు వస్తుంది. ప్రార్థన చివరిగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మర్చిపో పైకి లేనా ప్రార్థన జయగుడి కొద్దిగా పైకి లేకమ్మా ప్రార్థన చివరిగా ప్రార్థన చేసుకుని దండలు పెట్టినా ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ ఈ రాత్రికాల సమయంలో యోగ గ్రంథము 10వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతండి మమ్మల్ని బలపరిచినందులకి కృతజ్ఞతలు ప్రభావ. ఇంకనూ లేఖనాల్లో అనేక సత్యాలు దాగున్నాయి ప్రభావ. నాయన తండ్రి ఆ సత్యాలు మేము వెలుగు తీసి కనుగొనుటకు సహాయాలు తెచ్చండి తండ్రి. మీ కుమారుని కనుగొన్నవారు ఈ లోకంలో తండ్రి ఎంతోమంది నాయన తండ్రి ప్రశంసించబడ్డారు నాయన తండ్రి, మీ చేత దీవించబడ్డారు నాని, మీ చేతనైనా మహిమపరచబడ్డారు తండ్రి. అవును దేవ, ఇదే బైబిల్ పట్టుకుని తండ్రి, ఇదే బైబిల్ని దేవరాత్రులు ధ్యానిస్తూ ఈ బైబిల్ వాగ్దానాల మీద నమ్మకం పెట్టుకున్న ప్రభా అనేకులు ఈరోజు గొప్పవారిగా నేను గొప్పవారిగా ఉన్నతమైన వారిగా మా కళ్ళ ముందు కనబడుతున్నారు ప్రభా. మేము కూడా వారిలో ఒకరి వలె ఉండడానికి సహాయాలు తెచ్చండి. మా జీవనోపాధి విషయంలో, మా కుటుంబ విషయంలో తండ్రి నాయన మరి మేము ఎంతగానైనా ప్రాధేయపడుతున్నాము, ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. మీకే ఎరుకునైనా తండ్రి, రహస్యాలు ఎరిగిన వారు నాయన, మా స్థితిగతులను చూసినటువంటి వారు నాయన. కనుక అన్ని విషయాల్లో నాయన నీతిమంతులుగా నిందారహితులుగా తండ్రి ముందుకు వెళ్తుండగా మీ సహాయ సాగరాలు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభావ. మరి తండ్రి రాత్రికాల సమయంలో చెప్పబడిన వినబడిన ప్రతి మాట మా వినికిడిలో ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. రేపటి కొరకు మరిన్ని నేను విజ్ఞాన సంగతులతో నేను మిమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు మీ సహాయాలు తెచ్చండి దేవా. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో మా యొక్క నాయన తండ్రి 2 సంఘాలను జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఊదూరు
జూపాడు, అగ్రహారం, చోడవరం, పింకులపాడు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా యొక్క స్థానిక సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘాలు నడిపిస్తున్న దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. అలాగే వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభా, మరి ఈ దినంలో తండ్రి ఎంతవరకునైనా ప్రార్థన చేసి మిమ్మల్ని మహింపరిచినటువంటి బిడ్డలను జ్ఞాపం చేసుకున్నాను తండ్రి. ఈ సమయంలో మా వలె ఇదిగోనైనా ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి తండ్రి. ఇంకానైనా పనిపాట్లో ఉండి ఇదిగోనైనా కుటుంబంలో ఉండి తండ్రి, ఎవరైతే కుటుంబ ప్రార్థనకు సిద్ధపడుతున్నారో వారిని కూడా మీ సన్నిధిలో నిలబెట్టి తండ్రి, మీ సన్నిధి కాంతులు ప్రకాశింపజేసి వారు కూడా మీ మహిమను పొందుటకు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచర్యను వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు మీ మహిమ కొరకు, మీ కుమారుని యొక్క పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో నిలబడగలడు ప్రతి ఒక్కరికి నాయన మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని మాకు రాత్రికాల సమయంలో విలువైన నిద్రను అనుగ్రహించండి. రేపటి కాల సమయంలో మా కుటుంబ పనిలోనూ తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి మీ పరిచర్యలోను మేము ముందుకు కొనసాగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. తండ్రి అందరూ కొందనాలైనా. గాడ్ బ్లెస్ యూ ఆల్.